జెఎంసీ అధికారులు పారిశుద్ధ్యాన్ని గాలి కుదరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హెచ్సీయూలో ఏరులై పారుతున్న మురుగునీటి వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి అధికారుల తీరును ఎండగట్టారు. బల్దియా నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని మూగజీవాలు ప్రభావితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బల్దియా ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 నెలల క్రితం ఉనేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ సమస్యను ప్రస్తావించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. నవోదయ కాలనీ, నల్లగండ్ల ప్రాంతం నుండి డ్రైనేజ్ ఇప్పటికీ హెచ్సీయూ భూభాగంలోకి ప్రవహిస్తుందన్న కేటీఆర్, అక్కడ జింకలు ఆ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నాయన్నారు. ఇది తీవ్రమైన పర్యావరణ ముప్పుకు దారి తీస్తోందన్న కేటీఆర్, ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే హెచ్సీయూలోకి డ్రైనేజ్ నీటిని వదులుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. హెచ్సీయూ భూముల విషయంలో గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సర్కార్ మురుగునీటి నిర్వహణను గాలి కొదిలినట్టు స్థానికంగా చర్చ సాగుతుంది. సంబంధిత భూములను డ్రైనేజీకి అడ్డాగా మారిస్తే గత్యంతరం లేక ఖాళీ చేస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారంటున్నారు. ఏదేమైనా సర్కార్ కుతంత్రాలు సాగనివ్వమని స్థానికులు, విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. వెంటనే ప్రభుత్వం మురుగునీటి నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మరోసారి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.